బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ స్టార్స్ వార్ జరిగితే ఫ్యాన్స్ లో వచ్చే కిక్కే వేరప్ప. ఆడియన్స్ కూడా ఆ ఫైట్ ని ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అదే మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ రంగంలోకి దిగితే చెప్పేదేముంది, పాత రికార్డులు బద్దలవాల్సిందే. ఎవరిది అప్పర్ హ్యాండ్ అని లెక్కలు వేస్తుంటారు ఆడియన్స్. ఈసారి రాబోయే సంక్రాంతి కూడా అంతే రసవత్తరంగా ఉండబోతుంది. ఇప్పటికే పలుసార్లు నువ్వానేనా అన్నట్లుగా పొంగల్ వారికి దిగారు ఈ బిగ్ స్టార్స్. ఇప్పుడు మరోసారి సంక్రాంతి సమరానికి సై అంటున్నారు. మరి ఈసారి అప్పర్ హ్యాండ్ ఎవరిది? లెట్స్ వాచ్. సినిమాలకి అతిపెద్ద సీజన్ అయిన సంక్రాంతికి టాలీవుడ్ లో బిగ్ ఫైట్ ఉండనుంది. 2025 ఫెస్టివల్ సీజన్ కోసం ఇప్పటి నుంచే పోటీ ఎక్కువైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీని రానున్న పొంగల్ కానుకగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీం ఇప్పటికే అనౌన్స్ చేసింది. అదే టైంకి మాస్ మహారాజా రవితేజ మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్ అయినప్పటికీ దానికి బ్రేక్ పడింది. షూటింగ్ లో జరిగిన చిన్న యాక్సిడెంట్ వల్ల రవితేజ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో సంక్రాంతి బరి నుంచి ఈ మూవీ తప్పుకుందని సమాచారం. సో పోటీ మరీ పెద్దగా ఏం లేదనుకున్న టైంలో నేనున్నానంటూ సంక్రాంతి బరిలోకి దిగేందుకు సై అంటున్నారు నందమూరి బాలకృష్ణ. బాలయ్య బాబు నటిస్తున్న ఎన్బీకే 109 మూవీని ఏడాది దసరాకి విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఎన్నికల కారణంగా బాలయ్య కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవడంతో షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సినిమాని సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్ చూస్తున్నారట. జనవరి 9న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గత 10 ఏళ్లుగా ఈ బిగ్ స్టార్స్ ఇద్దరు 2 సార్లు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డారు. 2017లో సంక్రాంతిలో గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 సినిమాలు ఒక్కరోజు తేడాతో సిల్వర్ స్క్రీన్ మీద రిలీజ్ అయ్యాయి. ఇద్దరు మంచి హిట్స్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి కాస్త పైచేయి సాధించారు. ఇక గతేడాది పొంగల్ కి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకరోజు గ్యాప్ లో థియేటర్లోకి వచ్చాయి. ఈసారి కూడా మెగాస్టారే కలెక్షన్ల పరంగా రేస్ లో కాస్త ముందు వరుసలో నిలిచారు. అందుకే మరోసారి వీరిద్దరూ పెద్ద పండక్కి వస్తారని వార్తలు వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం ఎన్బీకే 109. బాబీ కొల్లి డైరెక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి చేసిన మూవీ భోలా శంకర్. ఈ సినిమాతో చిరు బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఇప్పుడు విశ్వంభర పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. వశిష్ఠ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో విశ్వంభరను నిర్మిస్తోంది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశ్వంబరలో బాస్ లుక్ అదిరిపోవడంతో ఆడియన్స్ లో రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దీంతో వేర్వేరు జోనర్లలో రూపొందుతున్న ఈ 2 సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇద్దరు సీనియర్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో వేచి చూడాల్సిందే.